హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, చికెన్, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందనమాట, సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకోవాలి. అండ్ అందులోనే అల్లము, వెల్లుల్లి అది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, టొమాటో, ఉల్లిగడ్డ, ఒక టొమాటో, ఒకటి ఉల్లిగడ్డ మీడియం సైజుది. అండ్ అందులోకి కొంచెం కొత్తిమీర మనం వాష్ చేసేసుకొని నీట్గా అది పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. కుక్ అవుతుంది కదా, అందులో కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు మీ స్టైల్లో చేసి లైక్ మీరు బౌల్లో కానీ ఏ దాంట్లో చేసుకున్నా పర్లేదు. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. మొత్తం కలిపేయాలి. కలిపేసిన తర్వాత మనకి కావాల్సిన సరిపడా వాటర్ కూడా అందులో గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి. అండ్ అందులోనే లవంగాలు, చెక్క, యాలకులు కొంచెం ప్యాన్ మీద ఫ్రై చేసేసుకోవాలి. ఏం వేయకూడదు ఆయిల్ కానీ, ఏది డ్రైగా ఫ్రై చేసేసుకొని అది ఒక కవర్ మీద ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం దంచుకోవాలన్నమాట. ఇక్కడ విజిల్స్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాము. ఆ 2 విజిల్స్ తర్వాత దంచేసుకొని పౌడర్ చేసేసుకొని చూడండి, మెత్తటి వేడి అయితే మెత్తటి పౌడర్ లాగా అయిపోద్ది. అది పౌడరు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. మనం ఇందాక దంచి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులోకి ఎలాంటి కసూరి మెంతి కానీ అలాంటివి ఏం అవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా మంచిగా కుదురుద్ది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి 2 విజిల్స్ తర్వాత మూత తీసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మనం ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you next video.